దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా గడుపుకునేటటువంటి దినముగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మన భారతదేశము ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారసత్వం నుంచి మరి విడుదల పొంది స్వాతంత్రులుగా తీర్చిదిద్దబడిన చరిత్రను చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఎందుకంటే ముందు కాలంలో బైబిల్లో ఒక చరిత్ర ఉంది. వారు ఎవరంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంగా ఉంటూ 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. ప్రియుల అటువంటి వారిని విడిపించడానికి యెహోవా దేవుడు మోషేను పంపించి వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ప్రియులరా, మానవుడు కట్టిగా బానిసత్వంలో ఉన్నప్పుడు, వాడు పాపానికి బానిస అయిపోయినప్పుడు, ఆ మానవుని వారి యొక్క పాపాల నుంచి విడిపించి, పాప బానిసత్వం నుంచి విడిపించి, యేసుక్రీస్తు ప్రభు వారిని విడిపించడానికి కల్వరి శిలువ తన రక్తాన్ని చెందించి పాప బానిసత్వంలో నుంచి వారిని స్వతంత్రులుగా చేయటానికై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మానవుడు తను చేసిన పాపాన్ని బట్టి బానిసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆయన తన రక్తాన్ని చెందించి ఆ రక్తంతో వారికి ఆ యొక్క బానిసత్వం నుంచి పాపపు సంఖ్యల నుంచి విడిపించి వారిని పాపం నుండి స్వతంత్రులుగా చేసినట్లుగా బైబిల్ చరిత్ర యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రియులరా, మరి మన యొక్క భారతదేశము ఇప్పుడు 49వ సంవత్సరంలోనికి మరి ప్రవేశించి స్వాతంత్రం పొంది, అయితే ఈ స్వాతంత్ర సమరయోధులు ఎంతగానో వారు తమ యొక్క మరి ప్రాణాలను ఒడ్డి వారు తమ యొక్క మరి ప్రాణాలను అర్పించి వారు స్వతంత్రాన్ని మనకి తీసుకొచ్చారు. బ్రిటిష్ పరిపాలన నుంచి ఒక అద్భుతమైనటువంటి మరి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. దీనికోసం అనేక మంది మరి స్వాతంత్ర సమరయోధులు ప్రాణాన్ని పెట్టినటువంటి ఒక గొప్ప యోధులు ఉన్నారు. వారందరికీ కూడా మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. అంతేకాకుండా ఈ స్వాతంత్రం రావడానికి ఈ స్వాతంత్ర సమరయోధులు ఎంతగా మరి తమ ప్రాణాన్ని సైతం లెక్క పెట్టలేదో భూస్వాములు, కుబీరులు, అలాగే ఆ యొక్క వారి యొక్క త్యాగాన్ని బట్టి ఆ స్వాతంత్రం ఎలాగైతే వచ్చిందో, అలాగే మానవులను తమ పాపాల నుంచి విడిపించబడి పాప పరిహారం పొందుటకు వారందరూ కూడా పాపాల నుంచి విడిపించి పాప బానిసత్వం విడిపించి స్వతంత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని కల్వరి శిలువలో పెట్టినటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రతి పాప నుంచి విడిపించి మానవుని స్వతంత్రులుగా చేయటానికి నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు మిమ్మల్ని దీవించును.